హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి. పచ్చి కొబ్బరి అలాగే రాగి పిండితో ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. వారంలో ఒక్కసారి చేసి పిల్లలకి పెట్టినా కూడా పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారండి. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయినా ఈ రాగి పిండితో స్వీట్ అనేది తయారు చేసి చూపిస్తూ వచ్చేసేయండి. ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఏదైనా కొలతకి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ విధంగా గెరెటతో ఒకసారి కలుపుకొని ఈ బెల్లాన్ని అయితే పూర్తిగా కరిగించుకోవాలండి. ఎక్కడ మనకి బెల్లంలో గడ్డలు అనేవి లేకుండా ఈ విధంగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని అయితే పక్కన పెట్టుకుందాము. అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి, కానీ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తురిమానండి. లేదంటే మీరు మిక్సీ జార్లో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తురుముకున్నామంటే కొంచెం బారుగా పొలుకులుగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి తురుమును అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అస్సలు మాడనివ్వద్దు, మాడిస్తే టేస్ట్ అనేది పోతుందండి. కాబట్టి దగ్గరుండి ఈ విధంగా కలుపుతూ ఇలా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో మనం బెల్లము కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు రాగి పిండి వేసుకోవాలండి. ఈ రాగి పిండిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి. చక్కగా మీడియంలో పెట్టుకొని చక్కగా అయితే మనం ఈ రాగి పిండిని పచ్చివాసన అనేది లేకుండా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కలర్ అనేది మారాలి. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం సిరప్, దాన్ని అయితే కనుక మనం ఈ విధంగా ఒక టీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లం సిరప్లో రాళ్ళు అలాగే చిన్న చిన్న మట్టి గడ్డలు ఉంటాయండి. అలా డైరెక్ట్గా వేసామంటే మనం తినేటప్పుడు ఇసుకగా తగులుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఒకేసారి మొత్తం పోసారంటే ఈ రాగి పిండి అనేది గడ్డ కడుతుందండి. అలా గడ్డలు కట్టకుండా ఉండాలంటే 2 సార్లుగా మనం ఈ బెల్లం సిరప్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడా కూడా ఈ రాగి పిండి అనేది అస్సలు ఉండలు కట్టదండి. ఈ విధంగా గరిటతో కొంచెం ప్రెస్ చేస్తున్నట్లయితే మనకి ఉండలు అనేది లేకుండా చక్కగా ఉంటుందండి. మనం ఈ బెల్లం సిరప్ పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలకే మనకి చక్కగా దగ్గర పడుతుందండి. అంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకి కడాయి నుంచి సపరేట్ అవుతుంది. అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. చూడండి, ఈ విధంగా కొంచెం కడాయి నుంచి సపరేట్ అవుతుంది, దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇందులో టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసినా కూడా మరీ ఉప్పుగా ఉంటుందండి. జస్ట్ ఒక చిటికెడు వేసుకుంటే కనుక సరిపోతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి అలాగే యాలకుల పొడి ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. చూడండి, ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవ్వాలి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా చూడండి, ఇలా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి, చక్కగా ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక గుంట గెరిట ఉంటుంది కదండి, దోశలు వేసుకునే గెరిట, దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా గెరిటకి సరిపోను ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా గెరిటతో అటు ఇటు ఊపామనుకోండి చక్కగా మనకి ఇలా అయితే ఒక ముద్దలాగా వస్తుంది. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని ఆరిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి. ఇలా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రాగితోప అయితే రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
వారంలో ఒక్కసారి చేసి పెట్టిన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.